రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉన్నారు. అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా లేచి బాత్రూంకి వెళ్ళొచ్చారు. కానీ తెల్లారి లేచి చూసేసరికల్లా ఘోరం జరిగిపోయిందని, నిద్రలోనే గుండెపోటు వచ్చిందని వాపుతూ ఉంటారు మనలో చాలామంది. పరీక్షల్లో కూడా తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని తేలుతూ ఉంటుంది. గుండెపోటు కేసుల్ని, మరణాల్ని పరిశీలించినప్పుడు మనలో చాలామంది తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు వేకువజాములో గుండెపోటు రావడానికి వెనుక ప్రత్యేకమైన కారణాలేవైనా ఉన్నాయా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు ఎక్కువగా తెల్లవారుజామునే రావటానికి వెనుక కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి పడుకున్నప్పుడు బాగానే ఉన్నారని, అర్ధరాత్రి 12 గంటలప్పుడు కూడా లేచి బాత్రూం వెళ్ళొచ్చారని, కానీ తెల్లారి లేచి చూసేసరికల్లా ఘోరం జరిగిపోయిందని, నిద్రలోనే గుండెపోటు వచ్చిందని వాపోతుంటారు మనలో చాలామంది. పరీక్షల్లో కూడా తెల్లవారుజామున గుండెపోటు వచ్చిందని తెలుస్తుంది. గుండెపోటు కేసుల్ని, మరణాల్ని పరిశీలించినప్పుడు మనలో చాలామంది తెల్లవారుజామునే ఎక్కువగా గుండెపోటు బారిన పడుతున్నారు. అసలు వేకువజాములో గుండెపోటు రావడానికి వెనుక ప్రత్యేకమైన కారణాలేవైనా ఉన్నాయా అంటే అవును అనే సమాధానం చెబుతారు డాక్టర్లు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురైనప్పుడు గుండెపోటుకు కారణమైన కేటాకోలమైన్ అనే కారకం విడుదలవుతుంది. సహజంగా ఇది తెల్లవారుజామునే శరీరంలో విడుదలవుతుందని చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు అనేది ఎక్కువ శాతం మందికి తెల్లవారుజామున అంటే 4 గంటలు, 5 గంటలు, 6 గంటలకి ఈ టైంలో కొంచెం గుండెపోటు వచ్చే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటుంది వేరే సమయంతో కంపేర్ చేస్తే. ఇది ఎందుకు అంటే 2 రీజన్స్ ఉన్నాయి మెయిన్గా. ఒకటి, మన బాడీలో ఎడ్రినలిన్ అనే హార్మోన్ ఆ టైంలో ఎక్కువ శాతం రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ వల్ల అనేది హార్ట్ అనేది యాక్టివేట్ చేస్తుంది. అది యాక్టివేట్ అయినప్పుడు ఈ హార్ట్కి సప్లై చేసే రక్తనాళాల్లో కొవ్వు చేరిపోయి ఉన్నది రప్చర్ అయ్యే ఛాన్సెస్, అంటే పగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అది పగిలినప్పుడు దాని మీద రక్తం గడ్డకట్టి గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రెండో కారణం ఏంటి అంటే ప్లేట్లెట్స్. మన బ్లడ్లో ప్లేట్లెట్స్ అనే సెల్స్ ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ ప్లేట్లెట్స్ అనేది వాటి యొక్క పనితనం ఆ టైంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల రక్తం గడ్డకట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. సో దానివల్ల గుండెపోటు కూడా వచ్చే రిస్క్ అనేది మిగతా టైంతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు ఎక్కువ మందికి తెల్లవారుజామునే రావడం యాదృచ్ఛికమేమీ కాదు. అలా రావడానికి శరీర ధర్మానికి సంబంధించిన స్పష్టమైన కారణాలే ఉన్నాయి. తెల్లవారుజామున మన శరీరం రోజంతా చేయవలసిన కార్యకలాపాల కోసం సిద్ధం కావడం మొదలు పెడుతుంది. ఈ సమయంలో అడ్రినలిన్తో పాటు అనేక హార్మోన్లు శరీరంలో వేగంగా విడుదలవుతాయి. రక్తంలో అడ్రినలిన్ హార్మోన్ మోతాదు పెరిగినప్పుడు సహజంగానే రక్తనాళాలు ముడుచుకుంటాయి. దీనివల్ల ధమనుల లోపల పేరుకున్న కొలెస్ట్రాల్లో ఒక్కోసారి పగుళ్లు ఏర్పడతాయి. ఇది కూడా గుండెపోటు రావడానికి కారణం అవుతుందని చెబుతారు డాక్టర్లు. కార్టిసాల్, దీన్నే స్ట్రెస్ హార్మోన్ అని పిలుస్తారు. మిగతా సమయాలతో పోలిస్తే ఈ కార్టిసాల్ అనేది వేకువజాములోనే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది. ఈ హార్మోన్ రక్తాన్ని, ప్లేట్లెట్లను చిక్కగా చేస్తుంది. దీంతో కరోనరీ ధమనుల్లో రక్తపోటు, హృదయస్పందన రేటు పెరుగుతుంది. ఈ పరిణామం గుండెపై ఒత్తిడి పెంచి మరింత ఎక్కువ ఒత్తిడితో రక్తాన్ని పంప్ చేయాల్సిన పరిస్థితిని తెచ్చిపెడతాయి. తెల్లవారుజామున గుండెపోటు కేసులు ఎక్కువగా ఉండడానికి ఇది కూడా కారణమే. ఈ తెల్లవారుజామున గుండె నొప్పి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉందన్నాను కాబట్టి సో ఈ టైంలో వచ్చే పెయిన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. అంటే ఈ టైం ఏంటి అంటే మనం నిద్రలో ఉండే టైము, నిద్ర లేచి కాసేపు పడుకుంటే తగ్గిపోతుందిలే, లేదంటే మార్నింగ్ లేచాక హాస్పిటల్కి వెళ్దాము అని కొంచెం టైం వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు అలా చేయొద్దు. నొప్పి వచ్చిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ చేయించుకోవడమో, డాక్టర్ని కన్సల్ట్ అవ్వడమో చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఇటువంటి సిమ్టమ్స్ ఏమొచ్చినా సరే వెంటనే టైం అనేది వేస్ట్ చేయకుండా వెళ్ళమనండి. ఎందుకంటే గుండెపోటు వచ్చిన తర్వాత టైం ఎంత లేట్ చేస్తే రిస్క్ అనేది అంత పెరిగిపోతూ ఉంటుంది. ట్రీట్మెంట్ ఎంత త్వరగా చేసుకుంటే రిజల్ట్స్ అనేవి అంత బాగుంటుంది. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఏం చేయగలము అంటే
ఎకోస్ప్రిన్ ట్యాబ్లెట్ అనేది తీసుకోవచ్చు. ఎకోస్ప్రిన్ డోస్ ఉంటుంది 150 mg. ఆ ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ చేయించుకోండి. పెయిన్ బాగా సివియర్గా ఉంది అంటే సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకొని చూడొచ్చు. బట్ ఏదైనా ఈ మెడికేషన్స్ తీసుకొని వెయిట్ చేద్దామనే ఆలోచన ఉండకూడదు. మెడిసిన్స్ అనేది జస్ట్ సిమ్టమ్ రిలీఫ్ కోసమే. మీరు ఈసీజీ చేయించుకోవడం అనేది లేట్ అవ్వకూడదు. డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం అనేది కూడా లేట్ అవ్వకూడదు. గుండెపోటు వచ్చే పేషెంట్స్ని వీలైనంత వరకు మనం స్ట్రెయిన్ పెట్టకూడదు వాళ్ళ మీద. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ పేషెంట్స్ని మనం కూర్చున్న పేషెంట్ని లేపినా సరే అది హార్ట్ మీద స్ట్రెయిన్ పడినట్టు, అంటే స్ట్రెస్ ఉంటుంది హార్ట్ మీద. ఇంకా అలాగే నడిచినా సరే మెట్లు ఎక్కినా సరే విపరీతమైన స్ట్రెస్ పడుతుంది హార్ట్ అటాక్ ఉన్న గుండె మీద. ఇలాగా హార్ట్ అటాక్ ఉన్న గుండె మీద ఎటువంటి స్ట్రెస్ ఉన్నా సరే ఆ టైంలో కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంత వరకు పేషెంట్ని నడిపించకూడదు, లేపకూడదు. వీల్ చైర్ కానీ స్ట్రెచ్చర్లోనే షిఫ్ట్ చేయాలి. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మన ఒంట్లో రక్తం గడ్డకట్టినప్పుడు దాన్ని కరిగించేందుకు అవసరమైన వ్యవస్థ శరీరంలో సహజంగానే ఉంటుంది. కాకపోతే ఉదయం వేళల్లో ఈ వ్యవస్థ చాలా మందకొడిగా పనిచేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ సమయంలో రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరగకుండా అలాగే ఉండిపోతుంది. ఫలితంగా రక్త ప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది. దీనివల్ల గుండె కండరానికి అవసరమైనంత ఆక్సిజన్ అందక గుండెపోటు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తెల్లవారుజామున వచ్చే గుండె నొప్పిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. గ్యాస్ నొప్పి అనో ఎసిడిటీ అనో అనుకోకూడదు. ఛాతీలో నొప్పి, అసౌకర్యం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఇంట్లో వాళ్లకు తెలపాలి. ఇక కుటుంబ సభ్యులు కూడా ఆలస్యం చేయకుండా పేషెంట్ని వెంటనే హాస్పిటల్కి తరలించాలి. సకాలంలో సత్వర వైద్యం అందితే తెల్లవారుజామున సంభవించే గుండెపోటు మరణాలను చాలా వరకు నివారించవచ్చు.